హాయ్ అండి. నిన్న నేను వంకాయ శనగపప్పు కర్రీ చేశానన్నాను కదా, అది వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. శనగపప్పు వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. అది ఉడికేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు కట్ చేసుకుందాం. శనగపప్పు ఉడికేలోపు ఇవన్నీ కటింగ్ అయిపోయినాయండి. ఈలోపు శనగపప్పు ఉడికిపోయింది. కట్టేసి ఆ వాటర్ని వంచేసుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తానని. ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. శనగపప్పు దింపేసి వేరే బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాను. పసుపు, ఉప్పు ఇప్పుడే యాడ్ చేయాలి. నాకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా బద్ధకంగా ఉండేదండి. ఏమీ తినాలనిపించేది కాదు. పద్దాకా నిద్ర వస్తూ ఉండేది. ఓన్లీ కర్డ్ రైస్ తినాలనిపించేది. దాంట్లో ఉల్లిపాయ కంపల్సరీ ఉండాలి. ఏ కర్రీ చూసినా వామిటింగ్స్ వచ్చేసాయి. ఏ కర్రీ తినేదాన్ని కాదు. ఓన్లీ కర్డ్ రైస్ అయితేనే తినేదాన్ని. నేను అప్పుడు 1 మంత్ హైదరాబాద్లోనే ఉన్నాను. అప్పుడు మా హస్బెండే ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి రైస్ ఏమో కుక్కర్లో పెట్టి వెళ్ళేవారు ఆఫీస్కి. నాకు నీరసం అంతా తగ్గిన తర్వాత ఎప్పుడుకో తినేదాన్నండి. అప్పట్లో మా హస్బెండ్కి 10 to 10 ఉండేది ఆఫీసు. రావడానికి లేట్ అయ్యేది. అలా ఇక్కడ నేను 1 మంతే ఉన్నానండి. తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను. చేసుకోలేకపోతున్నానని మా మమ్మీయే చూశారు. అయితే ఉల్లిపాయలు మగ్గినాయండి. వంకాయలు వేసుకుందాం. వంకాయల్ని కూడా ఒక 10 minutes మగ్గనిద్దాం. అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, నా డెలివరీ అంతా విజయవాడలోనే అయ్యిందండి. కానూరు హాస్పిటల్లో, శ్రవంతి హాస్పిటల్ పేరు. మా మమ్మీ ఒక్క పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు, అంతా తనే చేసేది. నాకు ఆ కూరొద్దు, ఈ కూరొద్దు, నేను అది తిన్ను, ఇది తిన్ను అని చెప్పి బాగా ఇసుకిచ్చేదాన్ని. ఎందుకో అండి, అన్నం ముందు కూర్చోగానే అవన్నీ తినాలనిపించేవి కాదు. ఓన్లీ కర్డ్ రైస్ ఒకటే తినాలనిపించేది. ఏదో ఒక కర్రీ చేయి మమ్మీ తింటాను అనేదాన్ని, కానీ చూసేసరికి వామిటింగ్స్ అయిపోయాయి. ఓకేనండి, వంకాయలు మగ్గిపోయినాయి. టమాటాలు యాడ్ చేద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయనండి. వంకాయ కర్రీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగోదు. ఓకే అండి, మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. 1.5 tablespoon సరిపోతుంది. కారం వేగిపోయిందండి. ధనియాల పౌడర్ యాడ్ చేద్దాం. అంతే, కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.